గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో ఎపిటెట్ అండ్ టీఎస్ టెట్ డిఎస్సిలో భాగంగా ఇంగ్లీష్ సిలబస్లో నుంచి ఒకాబులరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వర్డ్స్ మీనింగ్, సినోనిమ్, యాంటోనిమ్ అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద పార్ట్ 3 ఆఫ్ ఒకాబులరీ. నౌ వర్డ్ ఈస్ ఎరాస్టిక్, మీనింగ్ అన్ప్రిడిక్టబుల్, ఇర్రెగ్యులర్, మీనింగ్ అన్ప్రిడిక్టబుల్, ఇర్రెగ్యులర్. సినోనిమ్ అంటే సేమ్ పదం, అంటే ఏమంటారు, ఒకే అర్థం వచ్చే పదాలని సినోనిమ్స్ అంటాము. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేకార్థం వచ్చేవి సినోనిమ్ వచ్చేసి అన్స్టేబుల్. యాంటోనిమ్ స్టడీ కాదు ఫ్రెండ్స్, స్టడీ. ఎగ్జాంపుల్, హిస్ ఎరాస్టిక్ బిహేవియర్ వరీడ్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. హిస్ ఎరాస్టిక్ బిహేవియర్ వరీడ్ హిస్ ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఏంటి ఇందులో మీనింగ్, సినోనిమ్, యాంటోనిమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, మాకు టెట్లో డిఎస్లో ఇవి ఎలా వస్తాయి అని చెప్పేసి. మనకు పేరాగ్రాఫ్ క్వశ్చన్ ఇచ్చేసి దానికి ఒకాబులరీకి ఒక వర్డ్ ఇస్తాడు. ఈవెన్ మీనింగ్ అడగొచ్చు, సినోనిమ్ అడగొచ్చు, యాంటోనిమ్ అడగొచ్చు, ఎగ్జాంపుల్ కూడా కింది వాటిలో ఏది ఎగ్జాంపుల్ కరెక్ట్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. సో అందుకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనం గ్రామర్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు రావాల్సింది ఒకాబులరీ. మనకు ఒకాబులరీ అనేది ఎంతో పర్ఫెక్ట్గా వస్తే గ్రామర్లో మనము ఈజీగా మీనింగ్ అనేది అర్థం చేసుకోగలుగుతాం. సో ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు, ఏముందిలే ఒకాబులరీనే కదా అనుకుంటాం, బట్ మనకు తెలియని ఎన్నో వర్డ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో వాచ్ ఇట్ అండ్ రీడ్ ఇట్. నెక్స్ట్ వన్, ఎరిడైట్, మీనింగ్ highly educated. Erudite, highly educated. Synonym, learned. Antonym, ignorant. Antonym, ignorant. Example, the erudite scholar impressed everyone at the seminar. మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. 2 times ఎందుకు నేను రిపీట్ చేస్తున్నాను అంటే, ప్రొనౌన్సియేషన్ అనేది మీకు కరెక్ట్గా రావాలి. నేను ప్రొనౌన్స్ చేసేటప్పుడు కరెక్ట్గా వినండి. అంటే అక్కడ వర్డ్స్ ఏమవుతాయంటే సైలెంట్ లెటర్స్ ఉంటాయి ఖచ్చితంగా చాలా వాటిలో. సో ఆ సైలెంట్ లెటర్ని ఎక్కడ సైలెంట్ చేసి పలకాలి, ఎక్కడ స్ట్రెస్ చేసి పలకాలి అనేది అర్థమవుతుంది. ఎరుడైట్, మీనింగ్ హైలీ ఎడ్యుకేటెడ్. సినోనిమ్, లర్న్డ్. యాంటోనిమ్, ignorant. Example, the erudite scholar impressed everyone at the seminar. Evasive, meaning avoiding directness. Synonym, abusive. Antonym, direct. Example, the politician gave evasive answers to the questions. Once again, evasive, meaning avoiding directness. Synonym, abusive. Antonym, direct. Example, the politician gave evasive answers to the questions. నేను 2 times ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, మీకు వినేటప్పుడే ఆల్రెడీ ప్రొనౌన్సియేషన్ అనేది అర్థమైపోవాలి అండ్ మీనింగ్ వచ్చేసి ఉండాలి. సినోనిమ్ ఏంటి, దీనికి యాంటోనిమ్ ఏంటి, సో ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అనేది మీరు తీసుకోకుండా నేనే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. Now the next one, excavate, meaning to make worse. Synonym, aggravate. Antonym, improve. Example, loud noise can exacerbate stress. చూడండి, లౌడ్ నాయిస్ అనేది మనకి ఎప్పుడైనా సరే స్ట్రెస్, అంటే ఎవరైనా ఇంట్లో ఊరికే అరుస్తూ ముత్తుకుంటూ గొనుగుతూ ఉన్నాడు అనుకోండి, మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా. సో దట్ ఈస్ దిస్ వన్, సినోనిమ్ అన్నమాట. exemplary, meaning worthy of imitation. Synonym, admirable. Antonym, bad. Example, her conduct was exemplary. ప్రతిదీ నేను ఒకాబులరీ వర్డ్, మీనింగ్, సినోనిమ్, యాంటోనిమ్, ఎగ్జాంపుల్ 2 times మీకోసమే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో నాతో పాటు మీరు కూడా ఒకసారి ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. 1కి 2 సార్లు వీడియోని పెట్టుకొని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ప్రొనౌన్స్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు లైఫ్ టైం యూజ్ అవుతుంది. మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ తెలియాల్సింది ఏంటి మనకు,
ఒకాబులరీ వర్డ్కి మీనింగ్ తెలియాలి, దానికి సినోనిమ్ యాంటోనిమ్ ఖచ్చితంగా తెలియాలి. సో ఇవి 3 చాలా ఇంపార్టెంట్, మీనింగ్, సినోనిమ్, యాంటోనిమ్. సో ఒక ఆస్పిరెంట్స్కే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నా వీడియో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జానరేట్ మీనింగ్ టు ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్, సినోనిమ్ acquit, antonym convict. Example, the evidence exonerated the accused. మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. The evidence exonerated the accused. Expedite meaning to speed up, synonym hasten, antonym delay. Example, they expedited the shipment to meet the deadline. ఒకసారి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. Expedite meaning to speed up, synonym hasten, antonym delay. The expedited the shipment to meet the deadline. Explicit meaning clear and detailed, synonym clear, antonym vague. Example, the instructions were explicit. Once again, explicit, clear and detailed, synonym clear, antonym vague. Example, the instructions were explicit. Now the next one, exquisite meaning extremely beautiful or delicate, synonym elegant, antonym ordinary. Example, the jewelry was exquisite. Extol meaning to praise highly, synonym praise, antonym criticize. Example, the teacher extol the student's effort. ఇక్కడ క్రిటిసైజ్ అంటే విమర్శించడం. చూడండి, విమర్శించడానికి ఆపోజిట్ వర్డ్ ఎక్స్టాల్. Now the next one, extraneous meaning not essential, synonym irrelevant, antonym relevant. Example, the report included extraneous information. ఒకసారి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఎక్స్ట్రానియస్ మీనింగ్ నాట్ ఎసెన్షియల్, సినోనిమ్ ఇర్రిలవెంట్, యాంటోనిమ్ రిలవెంట్. ఎగ్జాంపుల్, ద రిపోర్ట్ ఇంక్లూడెడ్ ఎక్స్ట్రానియస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ లెటర్ వైజ్గా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. అంటే ఈచ్ లెటర్ 26 ఆఫ్ ఆల్ఫాబెట్ ఉంటే ప్రతి లెటర్ నుంచి ఈజీగా మీకు ఒక 20 or 15 వర్డ్స్ తీసుకున్నాను, వొకాబులరీ వర్డ్స్. సో ప్లీజ్ సపోర్ట్ టు మీ and encourage to me. If you are subscribed to my channel, it is boost to me. Now the next one, exuberant meaning full of energy and excitement, synonym lively or lively అని కూడా అనొచ్చు. antonym depressed. Example, the children were exuberant after the party. ఇక్కడ చిల్డ్రన్స్ అనకూడదు ఫ్రెండ్స్. చిల్డ్రన్ ఆల్రెడీ ప్లూరల్, చైల్డ్ సింగులర్. సో చిల్డ్రన్స్ అంటుంటారు. ఇట్ ఈజ్ ఏ రాంగ్. చిల్డ్రన్ ఆల్వేస్ ప్లూరల్, చిల్డ్రన్స్ ఉండదు. Now the next one, facilitate meaning to make easier, synonym aid, antonym hinder. Example, the guide facilitated the smooth running of the event.
సో వర్డ్స్లో ఇక్కడ ఒక వర్డ్ తీసుకున్నప్పుడు అందులో నుంచి మనము అండ్ నెక్స్ట్ ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. వర్బ్ ఫామ్స్ V1 V2 ఆర్ V3 V4 V5 ఏ వర్బ్ ఫామ్ తీసుకుంటున్నాడు అనేది ఐడెంటిఫై చేయొచ్చు. V1 అయితే అది సింపుల్ అవుతుంది, V2 అయితే అది పాస్ట్ టెన్స్లో ఉంది అనేటువంటి ఒక సైన్ మనకిస్తుంది. అండ్ V3 కూడా సమ్ టైమ్స్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ V4 కంటిన్యూస్ ఇన్ ఎనీ present continuous or past continuous or future continuous we are using V4. Next V5 whenever in third person singulars he she it వీళ్ళు వచ్చినప్పుడు మనము V5 యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నేను ఏమంటున్నానంటే ఒక వీడియో చూస్తున్నామంటే జస్ట్ వర్డ్ మీనింగ్ సినోనిమ్ యాంటోనిమ్ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకొంచెం డెప్త్గా ఆలోచించండి. అక్కడ వచ్చే వర్డ్ ఏంటి, వర్బ్ ఫామా, అడ్జెక్టివా, అడ్వర్బా, నౌనా, ప్రనౌనా, ప్రిపోజిషన్, కంజంక్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎందులోకి వస్తుంది, ఎవ్రీథింగ్ మీరు థింక్ చేసి పెట్టుకోండి. నేను గ్రామర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసినప్పుడు ఇన్ డీటెయిల్గా మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, ప్లీజ్ వాచ్ ఇట్ మై ఛానల్. Fallacious. Word fallacious meaning based on a mistaken belief. Based on a mistaken belief. Synonym false, antonym true. Example, the argument was fallacious. The argument was fallacious. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీనింగ్లో మిస్టేకెన్ ఉంది. సో దట్ ఈస్ ద V1 V2 V3 అందులో దేని కిందికి వస్తుంది? ఇఫ్ యూ నో, okay, I'll say mistake V1, mistaken V2, mistaken V3, mistaking V4, mistakes V5. సో ఇలా థింక్ చేయండి అని నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు అదే నేను చెప్పింది. అండ్ మీనింగ్ కూడా ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, వివాదం, కొట్లాట, వాదించడం. ఇక్కడ ఆపోజిట్ అండ్ ఏమంటారు ఇక్కడ సేమ్ ఆపోజిట్ రెండు ఎందుకు తీసుకున్నానంటే ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు క్లియర్గా ఆ వర్డ్ ఏదైతే వొకాబులరీ ఉందో దానికి మీనింగ్ అనేది అర్థమైపోతుంది. సో అందుకే నేను తెలుగులో మీకు చెప్పడం లేదు. ఆల్మోస్ట్ నేను ఇన్ డీటెయిల్గా మొత్తం ఇచ్చేసాను కాబట్టి వెన్ ఎవర్ ఎగ్జాంపుల్ రీడ్ చేసేటప్పుడు ఆ వొకాబులరీ వర్డ్ ఏంటో మీకు అర్థమవుతుంది, దానికి మీనింగ్ ఏంటో కూడా మీకు తెలిసిపోవాలి. ఫాతమ్ మీనింగ్ టు అండర్స్టాండ్ ఫుల్లీ. Synonym comprehend. Antonym misunderstand. Antonym misunderstand. Example, I cannot fathom his strange behavior. I can't fathom his strange behavior. అతని వింత ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు, విచిత్రంగా అనిపిస్తుంది, నేను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. Fastidious. Fastidious meaning very attentive to detail. Meaning very attentive to detail. Synonym meticulous. Synonym meticulous. Antonym careless. Antonym careless. Example, she was fastidious about her appearance. She was fastidious about her appearance. ప్యాసివ్గా ఉండకండి ఫ్రెండ్స్. దయచేసి వీడియో చూసేటప్పుడు యాక్టివ్గా ఉండండి. మీ బాడీ, బ్రెయిన్ ఫోకస్ మొత్తం వీడియో మీదే పెట్టి అటెన్షన్తో మీరు చూసారంటే వన్స్ ఆర్ 2 times ఆర్ 3 times చూసినప్పుడే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఏది చేయాలన్నా మనకు ముందు ఉండాల్సింది ఫోకస్ అండ్ ఇంట్రెస్ట్. రెస్పెక్ట్ చేయాలి దానికి. మనం చేసే ప్రతి పనికి రెస్పెక్ట్ చేస్తూ చేసామంటే చాలా ఈజీ అయిపోతుంది మై డియర్ ఆస్పిరెంట్స్. Feasible. Word feasible meaning possible and practical to do. Synonym achievable. Antonym impossible. Example, the project is feasible within the given time. ఒక్కసారి మళ్ళీ చూద్దాం మై డియర్ ఆస్పిరెంట్స్. feasible meaning possible and practical to do. Synonym achievable. Antonym impossible. Example, the project is feasible within the given time. సో ఆస్పిరెంట్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి. అంటే మీరేమనుకుంటున్నారో నాకు కూడా తెలియాలి, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు కూడా ఉంటుంది. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ స్పీడ్గా ఉన్నట్టయితే కొంచెం స్లోగా చెప్పండి మేడం అని చెప్పి కమెంట్ చేయొచ్చు. లేదు మీకు నచ్చినట్టయితే. fervent meaning passionate, intense meaning
passionate, intense. Synonym, ardent. Synonym, ardent. Antonym, indifferent. Antonym, indifferent. Example, she is a fervent supporter of environmental cases or causes. She is a fervent supporter of environmental causes. 2 times ఆర్ 3 times నేను ఎందుకు చదువుతున్నాను అంటే నా ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్లో ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. మీరు నా వీడియో చూస్తున్నారంటే అది ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఉపయోగపడేలా ఉండాలి అని చెప్పి స్లోగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. లేదు మేడం కొంచెం ఫాస్ట్గానే చెప్పండి పర్వాలేదు అంటే మీరు నాకు కమెంట్ చేయండి. నా ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ చూసారా ఫ్రెండ్స్, ఈతో కంప్లీట్ చేశాను. ఇప్పుడు లెటర్ ఎఫ్కి వచ్చాను. అలా లైన్గా తీసుకెళ్దాం మనము. లైన్గా మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తున్నాను వర్డ్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అది మీకు అర్థమవుతుంది. ఫాస్కో. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫాస్కో, మీనింగ్ ఏ కంప్లీట్ ఫెయిల్యూర్. సినోనిమ్ డిజాస్టర్. యాంటోనిమ్ సక్సెస్. యాంటోనిమ్ సక్సెస్. ఎగ్జాంపుల్, the party turned into a fiasco due to the rain. The party turned into a fiasco due to the రెయిన్. వర్షం వల్ల పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మీన్స్ డిజాస్టర్ అంటే అంతా తడిచిపోయి పార్టీ అంతా గందరగోళంగా నాశనం అయిపోయింది అనే మీనింగ్. చూడండి ఎగ్జాంపుల్ చదివినప్పుడు మీకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో క్లియర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. డోంట్ స్కిప్ మై వీడియో, యూ హ్యావ్ టు వాచ్ స్టార్ట్ టు ఎండ్. మీరు స్కిప్ చేసుకుంటూ చూసారంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, టైంకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మై డియర్ ఆస్పిరెంట్స్. మనము టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు సగమే అర్థమవుతుంది అండ్ క్లమ్జీగా ఉంటుంది. అదే ప్రశాంతంగా ఒక రూమ్లో సపరేట్గా కూర్చొని ఏంటా అనేది మీరు విన్నారంటే ఖచ్చితంగా ఎంతో కొంత మీకు ఉపయోగం అయితే ఉంటుంది. The next word చూద్దాం ఫ్రెండ్స్. Fickle. What is the word? Fickle, meaning changing frequently in feelings or loyalties. Changing frequently in feelings or loyalties. Now the synonym keldama. Synonym capricious. Capricious. Antonym steadfast. Antonym steadfast. Example, his fickle behavior made him unreliable. His fickle behavior made him unreliable. Flourish. Word is flourish, meaning to grow or develop well. Meaning to grow or develop well. Synonym thrive. Synonym thrive. Antonym decide. Antonym decline. Antonym decline. Example, the plants flourished in the fertile soil. The plants flourished in the fertile soil. ఇక్కడ ఫ్లోరిష్డ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈడీతో వచ్చిందంటే ఏ వర్బ్ ఫామో కమెంట్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. Formidable, meaning inspiring fear or respect. Inspiring fear or respectను కలిగించడాన్ని ఫార్మిడబుల్ అని అంటాము. సినోనిమ్ ఇంటిమేటింగ్ ఆర్ ఇంటిమిడేటింగ్. యాంటోనిమ్ వీక్. Example, the team faced a formidable opponent. The team faced a formidable opponent. Fortitude, meaning strength of mind in adversity. Strength of mind in adversity. Synonym courage. Synonym courage. Antonym cowardice. Antonym cowardice. Example, she showed fortitude in facing the illness. She showed fortitude in facing the illness. This is nothing but foster, meaning to encourage growth or development. To encourage growth or development. Synonym nurture. Synonym nurture. Antonym hinder. Example, teacher should foster creativity in students. Teacher should foster creativity in students.
Frugal, meaning economical, avoiding waste, meaning economical, avoiding waste. Synonym thrifty, antonym wasteful. Example, he is frugal and saves money wisely. He is frugal and saves money వైజ్లీ. నా వీడియో ఫార్మెట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నా వీడియో ఫార్మెట్ ఎలా ఉందో కొంచెం కమెంట్ చేయండి. Futile, meaning useless, having no effort. Synonym pointless, antonym effective. Example, their efforts to stop the flood were futile. Their efforts to stop the flood were futile. Garrulous, meaning talkative, synonym chatty, antonym silent. Example, the garrulous man told stories for hours. వీళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు, ఇంకెప్పుడు మాట్లాడే వాళ్ళని ఏమంటాం, గ్యారిలస్. చూసారా ఫ్రెండ్స్, మనము ఈఎఫ్ కంప్లీట్ చేసుకొని జీలోకి ఎంటర్ అయిపోయాము. నౌ జీ వొకాబులరీ వర్డ్స్. మీనింగ్ ఓవర్లీ బ్రైట్ ఆర్ షో, ఇక్కడ నాకు తెలిసి షోలీ అయి ఉంటుంది, అక్కడ చిన్న ఎడిటింగ్లో చూసుకోండి. మీనింగ్ ఓవర్లే బ్రైట్ ఆర్ షోలీ. సినోనిమ్ ఫ్లాషీ, సినోనిమ్ ఫ్లాషీ. యాంటోనిమ్ సింపుల్. Example, the decorations were too gaudy for the occasion. The decorations were too gaudy for occasion. Generous, meaning willing to give or share. Generous, meaning willing to give or share. Synonym giving. Antonym stingy. Antonym stingy. Example, she is generous with her time and money. She is generous with her time and money. అంటే ఆమె డబ్బుకు మరియు కాలానికి చాలా విలువను ఇస్తుంది. Genuine, meaning real, authentic. Synonym authentic, antonym fake. Example, he showed genuine concern for his friend. ఈ ప్రపంచం మీద ఫేక్ మనుషులు చాలామంది ఉన్నారు, అండ్ జెన్యున్ గైస్ కూడా ఉన్నారు. మై డియర్ ఆస్పిరెంట్స్, మనమైతే ఎప్పుడూ కూడా స్టడీస్లో జెన్యున్గా ఉండాలి, రెస్పెక్ట్ ఇస్తూ ఇంట్రెస్ట్ తోటి చదవాలి, టైంపాస్కి చదవకూడదు. మన టైంని మనమే లాస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. వన్స్ మనం కూర్చొని ఏదైనా చదువుతున్నామంటే ఆ టైంకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గ్రిగారియస్, మీనింగ్ సోషలబుల్, ఎంజాయింగ్ కంపెనీ. Synonym sociable, antonym introverted. Example, she is gregarious and makes friends easily. Now the next one, grimace, meaning a facial expression of pain or disgust. Synonym squall, antonym smile. Example, he made a grimace when tasting the medicine. Ghastly, meaning horrible, frightful. Synonym terrifying, antonym pleasant. Example, the accident scene was ghastly. Grotesque, word is grotesque, meaning distorted or ugly. Synonym bizarre. Antonym beautiful. Example, the sculpture had grotesque features. Guile, meaning sly intelligence, cunning. Or cunning. Synonym cunning, antonym honesty. Example, he used glee to achieve his goal. The word is letter H, G completed. Hackneyed, meaning overused and unoriginal. Synonym trite. Antonym original. Example, the story was interesting but contained hackneyed phrases. Hapless, meaning unfortunate. Synonym unlucky. Antonym lucky.
Example, the hapless traveler lost his passport. The hapless traveler lost his passport. Hopeless కాదు friends, hapless. The next one, haughty. Now the next one, haughty, meaning arrogantly superior, synonym proud, antonym humble. Example, the hatty man refused to talk to the oak. Word is havoc, meaning widespread destruction, synonym chores, synonym chores, antonym order, antonym order. Example, the storm caused havoc in the town. The storm caused havoc in the town. నేను ఇచ్చిన ఫార్మేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. Henoious, meaning shocking evil, antonym actosius. Actosius note, printed as actosius in the book. Standard spelling is actrosius. Actro, T-R-O. Antonym admirable. Example, the crime was truly heinous. The crime was truly heinous. Hinder, meaning to obstruct or delay, meaning to obstruct or delay. Synonym impede, synonym impaired, antonym facilitate. Example, traffic hindered their progress to the airport. Traffic hindered their progress to the airport. Histrionic, meaning overly dramatic. Note this point. Printed as a histrionic in the book. Standard spelling is histrionic. Histro, అక్కడ డిఫరెన్స్ ఏంటో చూడండి. హిస్ట్రో, TRONIC. Synonym critical, antonym natural. Synonym critical, antonym natural. Example, his histrionic reaction surprised everyone. His histrionic reaction surprised everyone. Holistic, meaning considering the whole rather than parts. Considering the whole rather than parts. Synonym comprehensive, antonym partial. Example, antonym partial. Example, the doctor took a holistic approach to the treatment. The doctor took a holistic approach to the treatment. Humdrum, HUM ఇక్కడ హుమ్ అనకూడదు మై డియర్ ఆస్పిరెంట్స్. humdrum, meaning ordinary or dull. Synonym boring, antonym exciting. Example, his life was humdrum and uneventful. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. humdrum, meaning ordinary, dull. Synonym boring, antonym exciting. Example, his life was humdrum and uneventful. Humble, meaning modest, not proud. Synonym modest, antonym proud. Example, despite his success, he remained humble. Despite his success, he remained humble. Hypothetical, meaning based on the theory or guess. Hypothetical, based on theory or guess. Synonym supposed, antonym real. Example, they discussed a hypothetical situation. They discussed a hypothetical situation. Antonym ఏంటి మై డియర్ ఆస్పిరెంట్స్? రియల్. Iconoclast, iconoclast, meaning one who challenges tradition. ఎవరైతే ట్రెడిషన్ మీద ఛాలెంజ్ చేస్తుంటారో వాళ్ళని ఐకోనోక్లాస్ట్ అంటారు. సినోనిమ్ రెబల్, antonym conformist, antonym conformist. Example, the iconoclast criticized old-fashioned rules. The iconoclast criticized old-fashioned rules. In this video, this is the last bit, almost 50 bits I gathered to you. Histrionic, meaning overly dramatic. Note, printed as histrionic in the book. Standard spelling is histrionic. Histrionic ikkada O difference, I difference friends. Synonym critical, antonym natural. Example, her histrionic reaction surprised everyone. Please subscribe my channel friends, Madhu Knowledge channel, and support to me. నెక్స్ట్ మీరేం చేస్తారంటే నా వీడియోస్ చూసేటప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ కనుక స్లో అనిపిస్తే థ్యాంక్ యూ అని చెప్పి, అండ్ స్పీడ్గా అనిపించింది అనుకోండి కొంచెం స్లోగా చెప్పండి మేడం అని చెప్పి కమెంట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్
లైక్ షేర్ ఇవన్నీ నాకు ఒక సపోర్ట్గా ఒక ఎంకరేజింగ్గా ఉంటాయి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో డైలీ మీ ముందుకు వస్తాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా ఛానల్లో నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ వెంటనే మీకు వచ్చేస్తుంది. పక్కనే ఉన్న ఆల్ సింబల్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ మై డియర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.